ఇది ఒక నానుడు ఉంది తెలంగాణలో, మందిది మంగళవారం మన సోమవారం. మనకు అన్నీ ఉండాలి. మనం చేసేటప్పుడు ఏ తప్పు చేసినా అవన్నీ చాలా ప్రజారంజకమైనవి, ప్రజల కోసం చేసినట్టే. కానీ యువతలో ఏం జరిగినా, మీరు అధికారులు లేనప్పుడు ఏం జరిగినా మాత్రం మీరు ఖచ్చితంగా మీదికి వైపు ఉండాలనేది మీ ఉద్దేశం. సరే, అది ఏదేమైనా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి 3 నెలల్లో స్పీకర్ను నిర్ణయం తీసుకోండి అని కోరింది. అంటే సుప్రీంకోర్టు గత 10 ఏళ్ళుగా కూడా సుప్రీంకోర్టు ఉన్నది కదా, గత 10 ఏళ్ళుగా కూడా నిర్ణయాలు తీసుకోవాలని సుప్రీంకోర్టు కోరింది కదా అనేక సార్లు. ఈ దేశంలో బీజేపీ బీఆర్ఎస్లు కోసినటువంటి ఊచకోత, బీజేపీ బీఆర్ఎస్లు చేసినటువంటి విధ్వంసం ఇంత అంత కాదు. ఏకంగా పార్టీలను మాయం చేసిన నరేంద్ర మోడీ ఇలా ఉద్ధవ్ ఠాక్రే, శివసేన అటువంటి పార్టీని ఏక్నాథ్ షిండే, ఉద్ధవ్ ఠాక్రే మధ్య జరిగితే, పార్టీ విడిపోతే, సొంతంగా తన తండ్రి పెట్టినటువంటి పార్టీని, బాల్ ఠాక్రే పెట్టినటువంటి పార్టీని, ఉద్ధవ్ ఠాక్రే ఉన్నటువంటి పార్టీని ఎవడో పార్టీలో పనిచేసినవన్నీ మెజార్టీ ఉందని చెప్పి శివసేన అనేటువంటి ఠాక్రేల పార్టీని ఏక్నాథ్ షిండేకి అప్పగించి అధికారాన్ని అప్పచెప్పి పార్టీలనే భూనాశనం చేసినటువంటి పెద్ద పిశాచే ఈ బీజేపీ. ఒక్కటి కాదు, 11 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను వడగొట్టి ఎంపీలను, ఎమ్మెల్యేలను, పార్టీలను, ఎమ్మెల్సీలను కూడా వదలకుండా మొత్తానికి మొత్తము ఇలా కనీసం సుప్రీంకోర్టు ఉంది మా మీద ఉంచుతుంది అన్నటువంటి సిగ్గు లేకుండా రాజకీయాలు చేసిరు వీళ్ళు. ఇలా వీళ్ళు మైకుల ముందరకు వచ్చి ప్రగల్భాలు వలుకుతూ ఉన్నారు. వీళ్ళ మీడియా, వీళ్ళ తోకుప్పుడు భజన మీడియా సంబరాలు చేసుకుంటా ఉన్నది, ఏమేమో మాట్లాడుతూ ఉన్నది. కానీ ఈ సన్నాసులకు తెలియంది ఏంటంటే సుప్రీంకోర్టుకు ఎంత హక్కు ఉందో, ఎంత విచక్షణ రహితమైనటువంటి విచక్షణ కలిగి ఉందో, ఎంత సర్వ స్వతంత్రం కలిగి ఉందో, స్పీకర్ కూడా అంతే సర్వ స్వతంత్రుడు అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. స్పీకర్ కూడా సర్వ స్వాతంత్రుడు. ఆయన నిర్ణయం, ఏ నిర్ణయం తీసుకోవాలి, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, ఏ నిర్ణయంతో ఈ రాష్ట్ర ప్రజలకు లాభం చెనకూరుతుంది, వనగూరుతుంది అన్నటువంటి విషయంలో అన్ని రకాల నాలెడ్జ్ కలిగినటువంటి స్పీకర్ ఈ రాష్ట్రంలో ఒక దళిత స్పీకర్ ఉన్నాడు. ఆ స్పీకర్కి తెలుసు ఈ బీఆర్ఎస్ యొక్క, బీజేపీ యొక్క దోపిడీ ఏంది. మొత్తాన్ని టీడీపీని తీసుకుపోయి అందులో ఎత్తేసుకున్నాడు కేసీఆర్. ఎవరు నీ బీఆర్ఎస్లో నీ లీడర్లు ఎవరు? కేసీఆర్ తయారు చేసిన లీడర్లు 10 మంది పేర్లు చెప్పారని అడుగుతున్నా. ఇలా ఉన్న మినిస్టర్ల వల్ల కాంగ్రెస్ను కొండపోయి బట్టి విక్రమార్క గారు, సిఎల్పి లీడర్ ఉన్న ఓర్వదాలక సబితా ఇందిని ఎంట పెట్టుకొని ఎల్బీ నగర్ సుధీర్కి వెళ్ళి మొదలు పెడితే ఉన్న కాడికి గండ్ర వెంకటరమణ, ఆయన డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి గండ్ర వెంకటరమణ లాంటి వాళ్ళు మొదలు పెడితే ఉన్న కాడికి 12 మంది పోయి, రోహిత్ రెడ్డి లాంటి వాళ్ళు, ఇంకా చాలా మంది పనికి లాంటి వాళ్ళు, బొంగిడి సునీత ఎవరు ఉండరుగా, వీళ్ళందరూ కలిసి 12 మంది పోయి కేసీఆర్ పాదాలు పట్టుకొని సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షన కాంగ్రెస్ పార్టీని కొండపోయి అందులో విలీనం చేసుకొని నాశనం చేసుకున్నటువంటి రాబందులే ఈ బీఆర్ఎస్ బీజేపీలు. ఈ దేశ సంపదను దోచిన, ఈ దేశ రాజ్యాంగాలను చట్టాలను కూలదోషణం అంటే ఆ చట్టాలకు విలువ లేకుండా చేసిన, ప్రజలను నాశనం చేసిన, ప్రచారం పెంచుకున్న ఈ 2 పార్టీలకే, ఈ 2 మామూలు బద్మాషి పార్టీలు కావు ఈ బీజేపీ బీఆర్ఎస్. ఇలా స్పీకర్ నిర్ణయం కోసం 1000 ఏనుగులు తిన్నటువంటి, 100 ఏనుగులు తిన్నటువంటి రాబందులు ఒక్క గాలివానక కుదేలైతే అని తెలుసు. కానీ ఆ 1000 ఏనుగులు తిన్నటువంటి రాబందులే ఇలా 10 కోడి పిల్లలు తిన్నది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఇలా గగ్గోలు పెడతా ఉన్నాయంటే ఇది ఎంత బద్మాషి పార్టీలు, ఇవి ఎలాంటివి చేస్తూ ఉన్నాయి. అసలు విషయం అంటే వీళ్ళకి బుర్ర ఉందా, బుద్ధి ఉందా, వీళ్ళ నాలెడ్జ్ ఏంది, అసలు వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఎలాంటి విధానాలతోటి వీళ్ళు బతకాలనుకుంటున్నారో ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. ఇలా నరేంద్ర మోడీ ఏం చేసిండే? నరేంద్ర మోడీ ఏ రాష్ట్రంలో ఉంచిండా అన్న? కర్ణాటక వెళ్ళి మొదలు పెడితే ఇలా కన్యాకుమారి వరకు అన్ని రాష్ట్రాలను జల్లెడ పట్టినటువంటి నరేంద్ర మోడీ. జల్లెడ అంటున్నా, నిన్ను కర్ణాటక వదలలే, నా మహారాష్ట్ర వదలలే, నా పంజాబ్ వదలలే, నువ్వు ఏ స్టేట్లో వదలలే అంటున్నా. ఉన్నటువంటి అన్ని స్టేట్లనే, చిన్న స్టేట్లను, ఛత్తీస్గఢ్ని వదలలే, ఒక్క దాంట్లో కాదు. ఇలా ఏపీని వదలలే, నా తెలంగాణ అన్ని పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను, ఎంపీలను, మాజీలను, తాజాలను మొత్తాన్ని తన దొడ్లో కట్టేసుకున్నటువంటి నరేంద్ర మోడీ. సుప్రీంకోర్టు ఉందని భయం లేకుండా స్పీకర్ నిర్ణయాలను ఒత్తిపడుతూ ఈ దేశంలో చట్టాలను తుంగలో దొక్కే విధంగా ప్రయత్నం చేసినటువంటి ఈ బీజేపీ బీఆర్ఎస్లు ఇలా తెలంగాణ రాష్ట్రంలో 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్కు సపోర్ట్ చేస్తూ ఉన్నారు, కాంగ్రెస్లో వస్తూ ఉన్నారని చెప్పి ఇలా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని చెప్పి ఇలా సంబరాలు చేసుకుంటారు సిగ్గు లేకుండా. ఇలా మీకు సిగ్గు అనిపించాలి. ఇలా టీడీపీలో ఉన్నటువంటి ఎవరే
తలసాని శ్రీనివాస్ ఎవరు? ఎర్రబెల్లి దయాకర్ ఎవరు? రమణ ఎవరు? ఒక్కరా? ఇలా మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఎవరు? కడియం శ్రీగారు ఎవరు? రాజయ్య ఎవరు? ఏ పార్టీలు ఉన్నాయి వీళ్ళంతా? మోత్కువేలు నరసింహులు కూడా అందులోకి వచ్చింది టీఆర్ఎస్లకు. ఇంకా ఎవరు మిగిలిరు అంటున్నా. ఇక్కడ ఎవరు మిగిలిరు? మీకు ఉన్న కాడికి మొత్తాన్ని కొండపోయి ఎమ్మెల్యేలనంతా కొండపోయి టీడీపీ ఎమ్మెల్యేలను 15 మంది గెలిచిరు. మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా హైదరాబాద్ చుట్టుముట్టు 15 మంది ఎమ్మెల్యేని గెలిస్తే ఇలా వివేకానంద అబ్దుల్లాపూర్ కుత్బుల్లాపూర్ వివేకానంద ఎవడు? టీడీపీ ఎమ్మెల్యేనే కదా. మాగంటి గోపినాథ్ ఎవరు? జూబ్లీస్ మన చనిపోయినా వీళ్ళంతా ఎవరు? టీడీపీ కదా. ఈ మల్లారెడ్డి టీడీపీ కదా. టీడీపీలోకి వెళ్ళి వచ్చినటువంటి పార్టీని తీసుకుపోయి 15 మందిని తీసుకొని అడిసరాన్ని కొట్టుకోవడం కేసీఆర్. ఆ పార్టీని మొత్తం మెర్జీ చేసుకున్నాడు. మరి ఆనాడు స్పీకర్ లేడా? ఆనాడు సుప్రీంకోర్టు లేదా? ఆనాడు లేని స్పీకర్లు, ఆనాడు ఇవన్నీ ఎందుకు వీళ్ళకి గుర్తురాలే? మేమే చేసినాం దొంగతనం, మాకు సిగ్గేందుకు? మళ్ళీ వీళ్ళు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల మీద మాట్లాడతారు. వీళ్ళు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల మీద సిగ్గు కాకుండా మాట్లాడతారు. మరి అది ఎంత అలవాటు నాకు అర్థం. ఎమ్మెల్సీలను కూడా వదలలే. ఎర్రబెల్లి దయాగర్కి మంత్రి పదవి ఇచ్చారు, కడియం శ్రీగారికి మంత్రి పదవి ఇచ్చారు, టీడీపీ వచ్చేసి ఇంకా చాలా మందిని సంకల పెట్టుకుని ఊరేగిర్రు. ఇలా ఎమ్మెల్సీ చాలా మంది. ఇప్పుడు ఆయన ఉండే కంటోన్మెంట్ చనిపోయాడు సాయన్న, ఆయన కూడా టీడీపీ ఉండే. ఇలా టీడీపీ ఎమ్మెల్యేలంతా ఇలా శుద్ధపూసలై టీఆర్ఎస్లో వెలుగబెడతా ఉన్నారు. ఇట్లా టీడీపీని కాంగ్రెస్ను నిర్దాక్షిణ్యంగా ఎమ్మెల్యేలను తీసుకుపోయి, ఎంపీలను తీసుకుపోయి, ఇలా ఎమ్మెల్సీలను తీసుకుపోయి బీఆర్ఎస్ బీజేపీ దొడ్లో కట్టేసుకొని ఇలా సుప్రీంకోర్టు నిర్ణయం ఇచ్చింది, తీర్పు ఇచ్చింది అని చెప్తా ఉంటారు. ఆ తీర్పు కాదు, ఓన్లీ సజెషన్ మాత్రమే.